స్తుతించుట, దేవుని ఆరాధించుట దేవునికి ఇష్టమైంది. కాబట్టి దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం, దేవుని సంకల్పంలో మనం ఉన్నాం, దేవుని ప్లాన్, దేవుని డిజైన్లో మనం ఉన్నాం. దేవుడు మనకు ప్లాన్ వేశాడు. ఈ దినం ఎంత డేటు? 26 ఏప్రిల్ 2026 సంవత్సరం. 26 మరి ఇక 4వ నెలను 26వ తేదీ 26 సంవత్సరాన్ని మనమందరం ఇక్కడ కూర్చోవాలని దేవుడు ఎప్పుడు జగత్తు పునాది వేయకుండా ప్లాన్ వేసి పెట్టాడు. ఆయన గీత గీశాడు, ఆయన డిజైన్ చేశాడు. ఆర్కిటెక్ట్ ఆయన ఒక మంచి బిల్డర్. ఆ విధంగా బిల్డింగ్ కొరకు ఏ విధంగా ప్లాన్ వేస్తాడో ఆ ప్లాన్ వేసి పెట్టాడు. ఆమె ఇక్కడ కూర్చోాలా, ఈమె ఇక్కడ కూర్చోాలా, మీరు ఇక్కడ కూర్చోవాలని, ఈ టెంట్ ఇక్కడ ఉండాలని డిజైన్ చేసి పెట్టాడు. ఎప్పుడు అంటే దేవుడు మన కొరకే ఆ ప్లాన్లో మనం ఉన్నాం, ఆ ప్రణాళికలో మనం ఉన్నాం. ప్రణాళికలో ఉన్నాం కనుక ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఒకవేళ ఆ ప్రణాళికలో మనం లేకపోతే ఈ దినం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఆయన ప్రణాళిక చూసావా? ఆయన ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా కలుసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళిక జరగాల్సిందే. ఎందుకంటే ఆయన ప్లాన్ వేసింది. ఆయన ప్లాన్ ఎప్పుడు కూడా మారిపోదు. కాబట్టి ఆయన ప్లాన్ ప్రకారము మనం ఇక్కడ ఉన్నాము అని దేవుని వాక్యం అంటుంది, నేను అంటలేను. ఎవరంట? 139వ కీర్తన 16వ వచనంలో ఈ మాట దేవుడు అంటున్నాడు. 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను తప్పిపోక మునిపే నా దినములన్నీ మన దినములన్నీ దేవుడు రాసి పెట్టుకున్నాడు. ఆయన గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు. నేను ఎక్కడో పాలకొల్లో, భీమవరంలో, ఎక్కడో నెల్లూరులో, ఎక్కడో బాన్సువాడలో, ఎక్కడెక్కడ పోయేసిన ఈ 26వ తారీఖు మాత్రము నా బిడ్డల మధ్యలో నీవు ఉండాలి, స్మరణలో నీవు ఉండాలి అని దేవుడు ఏం చేశాడంట? లిఖించుకున్నాడు. లిఖించుకుంటే రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? 26వ తారీఖు నువ్వు కంపల్సరీ స్మరణలో ఉండాలి. ఆయన ప్లాన్లో నేను లేకపోతే యాక్సిడెంట్లకు ఏమో అయిపోతాను. ఆయన ప్లాన్ గీసి పెట్టాడు. నీ 26వ తారీఖు నాడు ఇక్కడ రావాలి. ఆయన ప్లాన్ జగత్తు పునాది వేయబడక మునిపే, పిండముగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఈ ప్లాన్ వేసి పెట్టాడు. ఆయన ప్లాన్ సక్సెస్ చేసుకుంటాడు ఆయన, అంతే. ఆ ప్లాన్ ప్రకారం మనం నడిచినప్పుడు మన జీవితం విజయవంతం. లేకపోతే మన ఇష్టానుసారంగా వెళ్ళామనుకో. ఆయన 26వ తారీఖు నాడు స్మరణలో ఉండాలని దేవుడు నిర్ణయించాడు. నాకు ఇష్టానుసారం నేను ఎక్కడికి పోతే అది యాక్సిడెంటల్గా ఏమో అయిపోయి ఆయన ప్లాన్లో లేనన్నట్టు, ఆయన ప్రణాళికలో లేనట్టుగా. కాబట్టి ఆయన ప్లాన్ గీసి పెట్టాడు మనకు. పిండముగా ఉన్నప్పుడే, తల్లి గర్భం రూపింపబడక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను, రాసుకున్నావయ్యా. అందుని బట్టి నేను నీ సన్నిధికి వచ్చాను. 38 యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18, 19 వచనాలు చూడు. కాబట్టి ఈ దినము పాతాళములో నీకు స్తుతి కలగదు, మృతి నీకు స్తుతి చెల్లించదు. సమాధిలోనికి వెళ్ళేవారు, దిగేవారు నీ సత్యాన్ని ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. కాబట్టి ఈ దినమున మనం సజీవులముగా దేవుని సన్నిధిలో ఆయన బల ఎద్దకు వచ్చి ఆయన స్తుతించే వారముగా, ఆయన గణపరిచే వారముగా, ఆయన మహింపరిచే వారముగా, ఆయన్ను కొనియాడి పూజించి ఆరాధించే వారంగా ఉంటే కొరకై ఆయన ప్లాన్ వేసి పెట్టాడు. కాబట్టి ఈ దినము నేను సజీవుడనై నీ సన్నిధిలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. అంటే సజీవుల లెక్కలో దేవుడు మనల్ని ఉంచడానికి ఈ దినాన్ని మనకిచ్చాడు. మనం సజీవులముగా దేవుని సన్నిధికి వచ్చాం. సజీవులమా, నిర్జీవులమా? మనమందరము సజీవులు. జీవిస్తున్నామా లేదా? ఆయన ఆత్మ మనలో ఉంది, మనం జీవించేవారము. కాబట్టి అందరూ బట్టి దేవుని ఆరాధించు. ప్రభువా, ఈ దినం నేను సజీవుడనై నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు, జగత్తు పునాది వేయబడక మునిపే
తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ కనులు నన్ను చూసేయ్యా అని మనం ఆరాధించిన కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అనేది దేవుడు సెలవిచ్చాడు. నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే గర్భములో నేను నిన్ను రూపము తేకమునుపే ఎరిగి తిని. దేవుడు ఎప్పుడు అడిగాడంట మనల్ని ఈ దినం ఇక్కడ ఉండాలని అంటే గర్భములో రూపము రాకమునుపే నేను నిన్ను ఎరిగి తిని. ఎంత గొప్ప దేవుడు! వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హావ్. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే మనకు రూపము లేనప్పుడు, అక్కడ ఏమి లేనప్పుడు నాకు తెలుసా అని అంటున్నాడు. ఇది అయోమయంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు అక్కడ రూపం లేదు నీకు, కానీ నువ్వు నాకు తెలుసా అంటాడు. అంటే ఆ రూపాన్ని ఎట్లు ఇవ్వాలో, ఏ పేరు ఇవ్వాలో, ఏ విధంగా నిన్ను సృష్టించాలో, నీకు కన్నులు, ముక్కు, చెవు, ఏ విధంగా పెట్టాలో, ఆ రూపాన్ని ఏ విధంగా తేవాలో నాకు తెలుసు. కాబట్టి ఆ రూపం ఇయ్యక మునిపే నేను డిజైన్ చేసుకున్నా. ఇగో బిల్డింగ్ ప్లాన్ వేసుకు వరకై ఇన్ని కిటికీలు ఉండాలా, ఇన్ని డోర్స్ ఉండాలి, ఇన్ని డబ్బాలు ఉండాలి, ఇన్ని మెట్లు ఉండాలని ఎట్లా డిజైన్ చేసుకోవడానికి మనసులో అనుకుంటాడో అప్పుడే దేవుడిని ఎరిగాడు. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనకు రూపము లేక మునిపే మనల్ని ఎరిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే, నువ్వు బయటకు రాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా కుమారుడు, నీ కుమార్తెవు అని ఆల్రెడీ నేను డెడికేట్ చేసుకున్నాను, ప్రతిష్ట చేసుకున్నాను. నువ్వు నా కుమార్తెవుగా, నా ఆరాధికుడిగా, నన్ను ఆరాధించే, నన్ను పూజించే, నీ వర్షిపరుగా, నా ఆరాధికుడిగా నేను నిన్ను డెడికేట్ చేసుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను అంటున్నాను. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఆ దేవుణ్ణి మరిచి, ఆ దేవుని విడిచి లోకంలో ఎన్నో విధాలుగా మనము దేవుణ్ణి నిందించిన వారముగా, దూషించిన వారముగా, దేవుని హింసించిన వారముగా, ఆయనను ఎగతాళి చేసిన వారముగా మనం ఉంటుంది. అంత గొప్ప దేవుణ్ణి మరిచి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో కూడా ఆయన భూమి పునాదులు వేయబడకొనిపై ఏర్పరచుకున్నా అంటున్నాడు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలందరినీ స్మరణలో తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ముందుగానే ఈ స్మరణ లేకముందే, ఈ జగత్తు లేకముందే, ఈ భూమి లేకముందే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు లేకముందే ముందుగా మనం తన కోసం నిర్ణయించుకొని మనము ఆయన దగ్గర, ఆయన బల ఎదుట, ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. చూసారా ఎప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఈ భూమికి పునాదులు వేయలేదంట. ఈ భూమి ఎట్లా డిజైన్ చేయాలి, భూమి కలుగును గాక అన్నాడు. ఆ భూమి కలుగును గాక అని ఆ భూమిని కలిగించక ముందే గాడ్ హ్యాడ్ చోజన్ us. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామంటే ఈ భూమిని పుట్టించలేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేడు. ఆ విధంగానే అంతకుముందే నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన కుమార్తెలుగా స్వీకరించడం కొరకై ఏర్పరచుకున్నాడు. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నామంటే ఎంత గొప్ప భాగ్యవంతులం మనం. కాబట్టి జగత్తుకు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, తల్లి గర్భం నుంచి బయటకు రాక మునిపే మన దినములన్నీ లెక్కించి ఈ దినము నీవెక్కడ ప్రపంచంలో ఎక్కడెక్కడ తిరిగినా నా దినాన్ని నాకు ఇచ్చి నా సన్నిధిలో నీవు ఉండాలని ఆయన సన్నిధికి నడిపించడం కొరకై ఈ దినాన్ని లెక్క పెట్టి మనకిచ్చాడు కదా. ఇప్పుడు మన దినములన్నీ లెక్క పెట్టాడు అనుకో. ఈ దినములన్నీ లెక్క పెడితే ఇప్పుడు దాసన్న 100 సంవత్సరాలు భూమి మీద బ్రతకాల హనుమాన్ నగర్లో అని దేవుడు లెక్క పెట్టి పంపించాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు ఎన్ని
రోగాలు వచ్చినా, ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని యాక్సిడెంట్లు అయినా, ఎన్ని బండ్లు ఆయన మీదకి వెళ్ళిపోయినా, ఎన్ని ట్రాక్టర్లు ఆయన మీదకి పోయినా ఏం కాదు. ఎందుకు తెలుసా? దేవుడు గ్యారంటీ ఇచ్చి పంపించాడు. ఎవరిచ్చారు గ్యారంటీ? ఎన్ని సంవత్సరాలు? 100 years. నీ దినములన్నీ గ్రంథంలో లెక్కించుకుని రాసుకున్నా. నీకు ఏ యాక్సిడెంట్ నిన్నేం చేయదు, ఏ బండి నీ మీదకి పోయినా, ఏ ట్రాక్టర్ నీ మీదకి పోయినా, ఏ రోగం నీకు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీకు ఏమి కలగదు. అంటే నీ దినములన్నీ నేను లెక్క పెట్టినా. ఆల్రెడీ ఇన్ని దినములు నువ్వు ఈ భూమి మీద జీవించాలి, నా కొరకు జీవించాలి, నా కొరకు. అంటే మన దినములన్నీ లెక్క పెట్టాడు. అంటే మన దినములన్నీ లెక్క పెట్టిన దేవుడు ఒక్క దినము కూడా నష్టం కాకుండా ఆయన్ను ఆరాధించే వారంగా ఉంటు కొరకే దేవుడు మనల్ని తన సన్నిధికి నడిపించాడు. ఈ దినమును కూడా లెక్క పెడతాడు. ఏ దినమును? ఆదివారం నాడు దేవుని సన్నిధికి వచ్చావా లేదా అని దేవుడు లెక్క పెడతాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు తన పిల్లలు తన ముందు ఉండాలని దేవుడు కోరుకుంటాడో లేదా? ఇప్పుడు మనము 4 పిల్లలు ఉన్నారనుకో. హెబ్రోన్లో ఆదామన్న అని ఉండే 8% దగ్గరికి వస్తుంది. పైలట్ ఆయన ఆదామన్న పైలట్. ఆయనకు భక్సింగ్ గారు పెళ్లి చేసినప్పుడు, అయ్యా నీకు సంతానం లేని ఒక భార్యను నీకు భార్యగా ఇస్తాను, ఆమెకు గర్భసంచి లేదు, ఆమెకు పిల్లలు గారు, అలాంటి భార్యను నీకు భార్యగా ఇస్తానంటే ఓకేనా నువ్వు చెప్పావు కదా నేను చేసుకుంటా అనేసి ఆ ఆంటీని చేసుకున్న తర్వాత ఇక ఆమెకు పిల్లలు గారని ముందే తెలుసు. ఇప్పుడు ఆమెకు పిల్లలు కాలేదు. ఎట్లా అనేసి ఆయన కొన్ని పిల్లులను పెంచుకున్నాడు. వేటిని పెంచుకున్నాడు? పిల్లులను తీసుకొచ్చి ఆ మంచం మీద ఆ విధంగా మంచి బెడ్షీట్ వేసి, వాటికి మంచి పిల్లలకు పడకేసినట్టుగా బెడ్షీట్ వేసి, దాని మీద బ్రెడ్, దాని మీద ఆ చికెన్ ముక్కలు, దాని మీద పాలు అన్ని పెట్టి ఆ విధంగా దాన్ని అంత బిడ్డల్లాగా ఎంతగా ప్రేమగానో ఆ పిల్లల మీద పిల్లల ప్రేమను కలిగి ఉన్నాడు. ఒకరోజు నేను పోయినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఒక్కొక్క దానికి ఒక పేరు పెట్టుకున్నాడు. మన పిల్లలకు మన పేర్లు పెట్టుకుంటామా లేదు? అట్లాగనే బ్రౌన్గా ఉంది కాబట్టి బ్రౌనీ అని పేరు, బ్లాక్గా ఉంది కాబట్టి బ్లాక్ అని, వైట్గా ఉంది కాబట్టి వైట్ అని. నేను పోయినప్పుడు వాళ్ళ భార్యను ఆంటీని అడుగుతాను, ఈ బ్రౌనీ ఎటుపోయింది అన్నాడు. చూడు, అంటే ఆ బ్రౌన్ కనగొడకపోయేసరికి అయ్యో నా బిడ్డ నా ముందు లేదు కదా అని దాన్ని బ్రౌన్ ఎటుపోయిందే అని వెతుకుతున్నాడు. ఆ మనసు కింద అక్కడికి ఈ బ్లాకీ కనబడట్లేదే అన్నాడు. అంటే తన పిల్లలు ఎప్పుడు తన ముందు ఉండాలని, ఆ పిల్లలు లేని ప్రేమ, ఆ పిల్లల మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన పిల్లలముగా ఆయనకెంత ప్రేమ ఉండాలి మన మీద. ఈ దినము బల ఎదుటకు రాలేదు, నా బిడ్డ ఎక్కడ పోయింది కనబడట్లేదు, అయ్యో పాట పాడట్లేదు ఎక్కడ పోయింది, ఆరాధించట్లేదు ఎక్కడ పోయింది అని దేవుడు మనల్ని కోరుకోడా? అంత శ్రేష్టమైన దేవుడు మనం ఒక్క దినం కనబడకపోయినా అయ్యో నా బిడ్డ ఎక్కడ పోయింది, నా బిడ్డ రాలేదేంటి, నా బిడ్డ నా సన్నిధిలో కనబడలేదేంటి అని దేవుడు అట్లా మనల్ని వెతికేది. కాబట్టి ఆయన ప్రేమ అపారమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎంతో ప్రేమ అంటే అంత ప్రేమతో, అంటే తల్లి గర్భం రూపింప ఆ ప్రేమలో అంత నిర్మలమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, ఆ హృదయ నిర్మలం, అంత గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఈ ప్రేమించినప్పటికీ మనం కొన్నిసార్లు మనకిష్టమైన పని కాలేదని మనం కొన్నిసార్లు ఆయనను దూషించే వారంగా ఉంటాం, అవమానపరిచే వారంగా ఉంటాం, ఆయనకు దూరముగా వెళ్ళే వారంగా ఉంటాం కదా. వెళ్ళమా చాలాసార్లు అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఈ పని ఎందుకు చేశాడు, దేవుడు ఈ విధంగా ఎందుకున్నాడు అని కొన్నిసార్లు మనము దూషించే వారంగా ఉంటాం. ఇప్పుడు లోకమంతా దేవుడని ఎన్నుకుంటున్న ఆయనను ఒక ఆయన దూషిస్తున్నాడు. ఏ విధంగా దూషించాడు చూద్దామా? లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 36, 37, 38, 39 వచనాలు. అంతటా సైనికులు ఆయన ఎదుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీ యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకునమని ఆయనను అపవాసించిరి. ఆయనను అపవాసించిరి అని దేవుడని తెలిసి కూడా కుంటివారిని, గుడ్డివారిని, కుష్ఠరోగులను, చనిపోయిన వారిని లేపిన దేవుడని తెలిసి కూడా ఆయనను అపహాసించారు. మనము కూడా చాలాసార్లు మనం అపహాసించిన వారంగా ఉంటున్నాం. ఆహా, ఈ దేవుడైతే దిగంబరిగా ఉంటాడా, ఈ దేవుడైతే ఈ విధంగా ఉంటాడా, దేవుడైతే నిస్సహాయంగా ఉంటాడా, దేవుడైతే సహాయం చేయలేని వాడుగా ఉంటాడా అనేసి లోకము తీరును బట్టి మనము కూడా ఆయనను
దూషించిన వారంగా ఉంటున్నాం. చదువు ఇంకా. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయన పైగా వ్రాయబడెను. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, క్రీస్తువు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇప్పుడు చూడండి, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుడి కదా, రక్షించుకో, మరి ఆ శిలువ నుంచి దిగు అని నిందిస్తున్నాడు. ఏం నిందిస్తున్నాడు? నువ్వు దేవుడివి కదా, ఈ బాధ నుంచి తొలగిస్తా అన్నావు కదా, మరి తొలగించు. ఏం దేవుడవయ్యా, నువ్వు ఎక్కడున్నావయ్యా, నా బాధను తొలగించలేని దేవుడు ఎక్కడున్నావు అని చాలాసార్లు మనం నిందించేవాడు. మనకు బాధ కలిగినప్పుడు, మనకు కష్టం కలిగినప్పుడు, మనకి ఇబ్బంది ఏర్పడినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు, నువ్వు దేవుడు అయితే నా బాధను ఎందుకు తొలగించవు, నా కష్టాన్ని ఎందుకు తీసేయవు, నా బాధను ఎందుకు తీసేయవు అనేసి నిందించే వారంగా ఈ లోకంలో మనం ఉంటుంది. చూడండి, ఆయన దేవుడిని తెలిసి కూడా మనం నిందించే వారంగా ఉంటుంది. ఆయన దైవ సంభూతుడని, దైవ అనుగ్రహం కలిగిన వాడని, ఆయన పరలోకం నుండి భూలోకానికి మానవులను రక్షించడానికి వచ్చిన దేవుడని తెలిసి కూడా ఆయన మనం దూషించాం. ఆ దూషించినప్పుడు కూడా ఆ దూషణలన్నీ కూడా సహించాడు ఆయన. వీళ్ళు నా పిల్లలే, వీళ్ళు నన్ను దూషించినా సరే, వీళ్ళు నా పిల్లలే, సరేలే, నేను దేవుడు నన్ను నిరూపించినప్పుడు ఆ విధంగా వాళ్ళు తెలుసుకుంటారులే అనుకొని ఆ విధంగా ఆయనకు తెలుసు, ఈ దూషించిన నేను శిలువలో నుంచి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినం తిరిగి లేస్తాను, అప్పుడైనా తెలుసుకుంటారులే. చూడండి ఎంత శాంతమూర్తి అంటే, దూషించినప్పుడు ఒరే దుర్మార్గుడా, నేను ఇన్ని పనులు చేసినప్పుడు నువ్వు మరి ఆ విధంగా నువ్వు నన్ను మరి ఇంతగా దూషిస్తున్నావు అనేసి ఒక మాట కూడా అంటే, ఆయన దూషణలు పొంది కూడా, దూషింపబడి కూడా నీ కొరకు నా కొరకు శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. అంత ప్రేమమయ్యాడు అన్నాడు. అంటే ఆ దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడు కదయ్యా కదా, కొన్నిసార్లు నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, మరి ఏది నీ శక్తి, ఏది నీవు దేవుడు అయితే అని కొన్నిసార్లు మనం కూడా ఆ తరాజులో పట్టుకొని అంటుంటాం. కానీ ఆయన ప్రేమ అపారమైనది. ఆయన బ్యాలెన్స్ తప్పనటువంటి ప్రేమ. నువ్వు నిందించినా సరే కురింపు, నువ్వు దూషించినా సరే వెనక్కి జారు. ఆయన ప్రేమ మాత్రం తరగదు. అలాంటి ప్రేమ చేత ప్రేమించేటువంటి దేవుణ్ణి మనం కలిగాం. ఇంకొక ఆయన రెండవ దొంగ కూడా ఆయన 40 వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నువ్వు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇప్పుడు ఈ రెండవ దొంగ ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన దేవుడయ్యా, నువ్వు దేవునికి భయపడవా? ఈయన తెలుసుకున్నాడు, కానీ ఆయన తెలుసుకోవట్లేదు. కానీ ఈ దొంగ తెలుసుకున్నాడు, రెండవ వాడు తెలుసుకున్నాడు, ఆయన దేవుడయ్యా, ఆ దేవుని తెలుసుకోవా? ఎందుకంటే ఆ దేవుడని ఆయనకు తెలుసు. కాబట్టి ఈయనకు దేవుడని తెలిసి కూడా ఆ విధంగా నిందిస్తున్నాడు. ఆయన రక్షకుడని తెలిసి కూడా, ఆయన దేవాది దేవుడు, యూదుల రాజని అక్కడ రాయబడి ఆ విధంగా ఎగతాళి వాళ్ళందరూ చేస్తున్నా కానీ దేవుడని తెలిసి కూడా ఈయన నిందిస్తున్నాడు. అదే శ్రమను అనుభవిస్తున్నాడు. అయితే మనమైతే ఈ శిక్షకు పాత్రలమే, కానీ ఏ పాపం ఎరుగని ఆయన ఎందుకు దూషిస్తున్నావు అంటే, ఈయన నేను పాపిని అని పశ్చాత్తాపడ్డాడు, నేను నా పాపంలో ఉన్నాను అని పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాప హృదయం మనలో లేక చాలాసార్లు మనం దూషించే వారంగా ఉంటాం, మనం ద్వేషించే వారంగా ఉంటాం. మనము ఆయన అందరికంటే శ్రేష్ఠుడని తెలిసి కూడా కొన్నిసార్లు మనము నాకు ఇష్టమైనది చేస్తా అనేసి, శ్రేష్టమైనది నాకు ఇష్టమైనది ఇదే అనేసి ఆ శ్రేష్ఠుడైన దేవుని పక్కకు నెట్టేసి నీకు ఇష్టమైన దాన్ని ఆ విధంగా వెంబడిపోతాం. అప్పుడు ఆయన శ్రేష్ఠుడు, అందరికంటే ఆ క్రయధనం ఎంతో గొప్పది, ఆయన నా కొరకే శిలువలో వేలాడి రక్తం చిందించి ప్రాణం పెట్టిన క్రయధనం ఎంతో గొప్పది, ఆయన నా యొక్క రుణపత్రాన్ని మేకులగొట్టి ఆ విధంగా నన్ను నిర్దోషిగా తీర్చిన ప్రేమ అని తెలిసి కూడా ఆ ప్రేమను పక్కకు పెట్టి కొన్నిసార్లు మనం దారి తప్పిపోయేవారం. మార్గము తప్పిన నక్షత్రములాగా, త్రోవ తప్పిన గొర్రెల్లాగా మనకి ఇష్టానుసారంగా మనం వెళ్ళినప్పటికీ ఆయన మనల్ని క్షమిస్తూనే, ప్రేమిస్తూనే, రక్షిస్తూనే ఉంటున్నాడు.
అలాంటి రక్షకుని కలిగి ఉన్న మనము ఎంత గొప్ప ధన్యులమంటే ఆ ధన్యత ఈ లోకములో ఎవరికి లేనటువంటి ధన్యత నీకు ఇవ్వడానికి నువ్వు తల్లి గర్భమున రూపింపబడక మునిపే నిన్ను ఎన్నుకున్నావు, పిండముగా ఉన్నప్పుడే నిన్ను ఎన్నుకున్నాడు, గర్భం నుంచి బయటకు రాకమునిపే అనుకున్నాడు, భూమి పునాదులు వేయబడక మునిపే అనుకున్నాడు. అయినా నువ్వు కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పి నీకు ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నిర్దోషిగా ఉండాలి, నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి, నువ్వు సమాధానంగా ఉండాలని ఆయన ఉద్దేశం. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వారిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయననే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు సమాధానాన్ని కోల్పోయి ఆయన నిందించి దూషించి నేను చనిపోతున్నాను, మొదటి దొంగ నేను చనిపోతున్నాను, నన్ను బ్రతికించడం నాకు సమాధానం లేదు అనే సమయంలో కూడా వాడు దూషించకపోతే వానికి సమాధానం కలిగేది. రెండవ దొంగ ఆ విధంగా ఆ సమాధానాన్ని పొందుకున్నాడు. ఆయన దగ్గర అయ్యా నువ్వు దేవుడవయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుమన్నాడు. కాబట్టి రెండవ దొంగ ఏం చేశాడు, ఆయన నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడ్డాడు, హృదయ వేదన కలిగి ఉన్నాడు. నువ్వైతే దేవుడవయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడో జ్ఞాపకం చేసుకోవడం ఈ దినమే, ఇప్పుడే, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్, నాతో పరదేశంలో ఉంటావు అని క్షమించేశాడు. చూడండి వాడు దొంగ అయినా సరే వాడిని క్షమించేశాడు, వాడు అపరాధములు చేసిన వాడైనా సరే ఆ క్షణంలోనే. అంటే దేవుడు ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటాడంటే నీ పశ్చాత్తాప హృదయాన్ని చూసినప్పుడు, నీవెంత పశ్చాత్తాపడతావో, నీవెంత దీనుడవై దేవుని సన్నిధికి వస్తావో, నీ పశ్చాత్తాప హృదయాన్ని నీవు కుమిలిపోయేటువంటి జీవితాన్ని దేవుడు చూస్తాడు. పశ్చాత్తాప హృదయాన్ని చూసి దేవుడు కనికరం పొందుతాడు, కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆయన. చూడండి నినివే పట్టణస్థులు కూడా పశ్చాత్తాపడ్డారు. చూడండి యోనా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూస్తే వారు పశ్చాత్తాప హృదయంతో దేవుని ప్రార్థించాలన్నప్పుడు వారు వాళ్ళ చెడుతనమును మానుకొని చెడుతనం ఆడుతున్నారు. ఒకటి అంటే దూషించేది, ద్వేషించేది, ఆ విధంగా లోకము నిందించేది, ఆ విధంగా ఎన్నో రకాలైన చెడుతనాన్ని మానుకున్నారు. చూచి చూడండి దేవునికి పశ్చాత్తాపం వచ్చేసింది. అంటే నువ్వు పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆయన కూడా పశ్చాత్తాపడతాడు. అంటే నీ మీద ప్రేమ కలిగి, నీ మీద కనికరము, నీ మీద జాలి కలిగి ఆయన రక్షించడానికి సంసిద్ధుడిగా వస్తాడు. పశ్చాత్తాప హృదయుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేను. చూసారా, నీ మీదకి ఆపద రాకుండా ఆ విధంగా చేయాలనుకున్న 40 దినాల్లో నిన్ను ఆ విధంగా నశింపజేసి నరకానికి పాత్రుడిగా చేయాలన్న నిన్ను చేయకుండా మానుకొని ఆ విధంగా ఆయన రక్షించాడు. అంటే పశ్చాత్తాప హృదయము ఎప్పుడైతే ఆ రెండవ దొంగ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించాడో అలాంటి పశ్చాత్తాప హృదయం. చూడండి కొన్నిసార్లు ఎలాంటిదంట, ఇప్పుడు ఏ ఊరు అది, ఏ ఊరు, నినివేకి పుట్టినప్పుడు యెహోషువ చుట్టూ గోడలు కొలుమని ఎరుకో, ఏ ఊరు అది, ఎరుకో పట్టణానికి పోమన్నాడు. మరి దేవుని మాట విన్నప్పుడు ఆ విధంగా ఎరుకో గోడలు వాళ్ళు యుద్ధం చేయకుండానే వాళ్ళు కేకలు వేస్తే కూలిపోయేది. చేయమన్నట్టుగా చేసినట్టు విధేయత చూపినప్పుడు కూలిపోయేది. విధేయత చూపకుండా మరి దాచుకోవద్దన్నాడు. ఏం దాచుకోవద్దన్నాడు, అపవిత్రమైన దానికి ఒక పేరు పెట్టాడు ఆయన. ఏమైన దానికి ఇంకొక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడంటే చూడండి 7వ అధ్యాయము నిషిద్ధమైన దానికి ఇంకొక పేరు, శపితమైనది. ఏంటంటే అది నేను శపించాను, ఆ యొక్క దాన్ని ముట్టుకోవద్దని, నీ శపితమైన దాన్ని ఇది దాచుకోవద్దన్నా, నువ్వు దాచుకున్నావు. అంటే శపితమైనది చేయొద్దు అన్నప్పుడు, అది అయిష్టమైనది చేయొద్దు అన్నప్పుడు, మనం చేసినప్పుడు మనము అది ఎంత చేస్తే కూడా చూడండి ఎక్కడ ఐగుప్తు దేశం నుంచి 40 సంవత్సరాలు నడుస్తూ కూడా
వచ్చారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. వస్తుంటే ఆ ఫరో రాజు వెనుక నుంచి రథాలు వేసుకుని ఆ విధంగా 600 రథాలు, 1 కాదు 2 కాదు, ఎన్ని రథాలు? 600 రథములు వేసుకొని వస్తుంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడి, అయ్యా ఆయన పరుగు ఎత్తుకొని వస్తున్నాడు, ఇక్కడ ఎర్ర సముద్రం వచ్చింది, ఈ సముద్రం దాటడానికి వీలు లేనంతగా ఉన్నది, ఇక మేము ఆయనకు సరెండర్ అయిపోతాం. ఏమైపోతాము? ఈ ఫరో రాజుకు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం, లేకపోతే మా ప్రాణాలన్నా దక్కుతాయి, లేకపోతే మమ్మల్ని చంపిపోతాడు. ఏమయ్యా నువ్వేం చేయగలిగితే 600 రథాలు వస్తున్నాయి అని అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము. మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి. ఊరక నిల్చుండి చూడాలి. మీరు ఏం చేయాలా? నిల్చుండి చూడాలి. చూడండి, ఆయన నమ్ముతలేరు. చూడండి, ఎంత గొప్ప అద్భుతములు చేసి కూడా ఐగుప్తును 10 తెగుళ్లను విడిపించి కూడా వస్తుంటే కూడా ఆయన నమ్మట్లేదు. కొన్నిసార్లు మనం నమ్మము. ఈ మొదటి దొంగ కూడా నమ్మకుండా వాడు దూషిస్తున్నాడు. కొన్నిసార్లు మనం దూషిస్తాము ఆయనను. దేవుడని తెలిసి కూడా మనం నమ్మకుండా మనం దుర్భాషలు ఆడుతుంటాం, బూతు మాటలు ఆడుతుంటాం. వద్దు, చేయొద్దు, అది పోకిరి చేసులేనను, సరసొక్తులైనను, దూషణైనను, ఆ విధంగా చెడ్డ మాటలైనను పలకొద్దంటే ఆ దేవుడు ఎక్కడున్నాళ్ళే పలుకుతారనేసి మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు దూషిస్తాం. అంటే ద్వేషించిన ఆయన క్షమించే దేవుడుగా మనల్ని క్షమిస్తూ రక్షిస్తూ వస్తున్నాడు. చూడండి, ఆ ఊరికే నిలిచిండి చూడని ఒక్క మాటలో వాళ్ళందరూ కూడా ఆ కర్ర చాపగానే సముద్రం 6 నీళ్ళు, వాళ్ళకు బురద కూడా అంటకుండా 6 నీళ్ళలో నడుస్తారు. ఎంత గొప్ప ఆశ్చర్యకరములు చేసిన దేవుడు అని తెలిసి కూడా వాళ్ళు ఫరో రాజుకు మేము సరెండర్ అయిపోతాం, అపవాదికి సరెండర్. అంటే లోకానికి మనం సరెండర్ అయిపోతాం. కొన్నిసార్లు మన ఇష్టానికి సరెండర్ అయిపోతాం, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి సరెండర్ అయిపోతాం, కానీ దేవుని మాట వినని వారంగా ఉంటాం. చూడండి, నీ దినములన్నీ లెక్కబెట్టిన దేవుని కూడా మర్చిపోయి, ఆ క్రయధనం ఎంతో గొప్పదైన దేవుని కూడా మర్చిపోయి మనం కొన్నిసార్లు మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం. అందుకే శపితమైన దాన్ని దాచిపెట్టుకుంటాం. కొన్నిసార్లు మన మనసులో దాచిపెట్టుకుంటాం, హృదయంలో దాచిపెట్టుకుంటాం, మన ఇంట్లో దాచిపెట్టుకుంటాం, మనకు కావాల్సింది అదే అనుకుని ఆ విధంగా దాచిపెట్టుకుంటాం. అయితే ఇన్ని 40 సంవత్సరాలు నడిచి ఇన్ని దేశాలు దాటుకుంటూ ఇన్ని యుద్ధాలు చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు. చిన్న పట్టణం హాయి అని చిన్న పట్టణాన్ని గెలవలేకపోతున్నారు. ఏమయ్యా, ఏం దేవుడు అని కొన్నిసార్లు మనము ఆ విధంగా దేవుణ్ణి అవమానపరిచేవారము, దేవుణ్ణి శంకించేవారముగా ఉంటాం. అయితే దేవుడు ఏమన్నాడు యెహోషువతో అంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. అయితే ఏదయ్యా నీవు అడుగుపెట్టి స్థలం ఇస్తాన్నావు, ఈ హాయిలో నేను ఓడిపోయాను కదా ఏంటి అని ప్రశ్నించిండేమో మరి యెహోషువ. మరి ఆ విధంగా 5వ వచనంలో 1వ అధ్యాయం 5వ వచనం, నీ దినములన్నింటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడన్నావు, మరి అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఇస్తాన్నావు, ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడన్నావు. 9వ వచనంలో, నువ్వు నడిచి మార్గములంతట్లో నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాను, ఏది నీ తోడుంటే అని ప్రశ్నించే అటువంటి సమయం వచ్చి ఆయన యెహోషువ ఓడిపోయి వచ్చి తల మీద బూడిద పోసుకుంటున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం, బూడిద పోసుకొని ఆ విధంగా దేవుణ్ణి యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారిలో చేసిన నిబంధనను వారు మీరిపోయినరు. కాబట్టి మరి యెహోషువ అడుగుతున్నాడు, మరి నేను ఓడిపోయాను, ఈ చిన్న పట్టణాన్ని గెలవలేకపోయాను ఏంటి అని ఆ విధంగా తల మీద బూడిద పోసుకున్నాడు ఆయన. 8-9 వచనాల్లో 9వ వచనం చదువు. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను. కనానీయులను ఈ దేశం నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామం గూర్చి నేనేమి చేయదునని ప్రార్థింపగా నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖమును నేల మోపుకుందువు, ఇజ్రాయెల్ పాపం చేసి ఉన్నారు, నేను వారిలో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాని కొత్త తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. నేనేం చేయాలయ్యా,
ఓడిపోయిన మనం వచ్చి నువ్వు బూడిదని మేము పోసుకుని ఆయన కూర్చున్నావు, నీ అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఇస్తా అన్నావు, మరి ఇస్తా అన్నాను కరెక్టే. మరి నీ దినంలో ఏ మనుషుడు నీ ఎదుట నిలబడలేడు, నిలబడలేని చెప్పాను నిజమే. మరి నువ్వు నడిచి మార్గంలో నీకు తోడై ఉంటాను, అవును చూడని చెప్పాను నిజమే. కానీ ఈ శపితమైన దాచిపెట్టుకున్నామా నాన్న దేవుడు అడుగు, ఈ శపితమైన దాన్ని దాచిపెట్టుకోమన్నా. నేను వద్దన్న పని నువ్వు చేసావు కనుక ఓడిపోయావు, నీలో ఓడున్నాడు. 6వ వచనం చదవమా. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని ఏం చేసుకున్నాడ? బట్టలు చింపుకున్నాడు. నేను అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఇస్తాను ఏదయ్యా అని బట్టలు చెప్పుకున్నాడు. నేల ఏదో మోక పోసుకున్నాడు, ధూళి పోసుకున్నాడు, బూడిద పోసుకొని మరి నీ దినములన్నింటిలో ఎవరు నీ ఎదుట నిలబడలేడు, ఏది మరి ప్రశ్నిస్తున్నా. మరి నువ్వు నడిచి మార్గం అన్నితో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు, ఏది మరి తోడుకుంటే అని ప్రశ్నించేట్టుగా ఈ మొదటి దొంగ ఏ విధంగా ఆ విధంగా నువ్వు దేవుడు అయితే దిగు అన్నట్టుగా ఉన్నారు. అలాంటి ముఖము వాళ్ళలోనికి వచ్చేసినప్పుడు అవును నేను ఇస్తాను, కానీ చేద్దన్నది మీరు చేశారు, శపితమైనదని దాచిపెట్టారు. కాబట్టి నేను ఇయ్యలేకపోతాను. అంటే నువ్వు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలనే దేవుని ఉద్దేశం, కానీ నువ్వు అపవిత్రతలోనికి వెళ్ళావు గనక నేను చేతులు జార విడిచాను, నీ చేయి విడిచాను. కాబట్టి చూడు, తన సంఘము, తన ప్రజలు, తన బిడ్డలు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన మాటకు లోబడి ఉండాలని, ఆయనతో సావాసం చేయాలని ఆయన ఉద్దేశం. ఈ మాట చూసుకొని ఆరాధనలోకి వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం 2వ భాగం నుంచి చదువుకొని మరి ఏదైనా లేక పరిశుద్ధమైన గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. చూడండి, తను తాను నీ కొరకు ఎందుకు అప్పగించుకున్నాడు? అపవిత్రమైనది శపితమైనది దాచిపెట్టుకోవడానిక? కాబట్టి నీలో ఆ మనసు సరిగా లేక నన్ను దూషిస్తావు ఎందుకయ్యా, నన్ను హింసిస్తావు ఎందుకయ్యా, నన్ను ఆ విధంగా ఆరాధించలేక నాకు దూరం అయిపోతావు ఎందుకనేసి దేవుడు బాధ కలిగాడు. కాబట్టి ఆయన మన కొరకై శిలువలో వేలాడింది ఎందుకంటే నేను ఎల్లప్పుడూ కూడా ఆయన మాటకు లోబడాలని, ఆయన మాటకు విధేయులమై ఉండాలని, ఆయనకు దగ్గరగా ఉండాలని, ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన కొరకు జీవించాలని. కానీ అపవిత్రమైనది దాచిపెట్టుకొని నిషిద్ధమైనది అపవిత్రమైనది లేకుండా శుద్ధీకరణ లేకుండా ఉండడానికి కాదు. ఆయన సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఆ విధంగా నిర్మలమైనది గాను తన ఎదుట నిలబెట్టుకొరకై ఆయన శిలువలో తను తాను అప్పగించుకున్నది ఎందుకనుకుంటున్నావు? నేను పరిశుద్ధులముగా ఉండాలి, ఆ పరిశుద్ధత కలిగి జీవించాలని, ఆ పరిశుద్ధ మార్గంలో ఉండాలని, మనం దూషించే వారముగా ద్వేషించే వారముగా ఉండకుండా మనల్ని మనము ఆ విధంగా రెండవ దొంగ వాళ్ళే అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన వేడుకునే వారంగా ఉండాలని దేవుడు తన కొరకు కాదు కానీ మన కొరకు తను తాను శిలువలో బలి అయిపోయినాడు, అర్పించబడ్డాడు. ఆయన ప్రేమ అపారమైన ప్రేమ, ఆయన ప్రేమను గుర్తించుకొని మనం ఆయన ఆరాధించే వారంగా ఉంటుంది. ఆరాధిద్దాం. దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడో, ఆయన మన కొరకై త్యాగం చేసిన ప్రేమ ఎలాంటిదో 2 మాటలు మనం ఆరాధించుకొని బల్ల